దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అందరికి కూడా దేవుడు చెప్తున్నాడు, నా మందిరములో ఆహారం ఉండినట్లుగా మీరందరూ ఏం చేయాలంటే 10వ భాగాన్ని తీసుకొని నా మందిరంలోనికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో దేవునికి ఒక భాగాన్ని ఇచ్చేవాడు కనబడుస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యెహోవా నా భాగం అంటున్నారు. ఏమంట దేవుడు ఒక భాగము అని మనకి వాక్యం చెప్పబడుతున్నప్పుడు మరి మనం కూడా దేవుడు ఒక భాగంగా ఉండాలా వద్దా చెప్పండి. దేవుడు మన భాగము అని మనం అనుకున్నప్పుడు దేవునికి కూడా మన జీవితంలో భాగం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. విలాప వాక్యంలో మీరు చదవండి. విలాప వాక్యము గ్రంథము 3వ అధ్యాయంలో 24వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 24వ వాక్యం విలాప వాక్యములు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నామో, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు మన జీవితంలో ఒక భాగముగా ఉన్నాడు, అంటే ఒక పాత్ర పోషిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో ఒక పాత్రగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో అన్ని కార్యాలు ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తున్నాడు. అదే సమయాన్న దేవునికి కూడా మన ఒక భాగంగా ఉండాలి. అందుకే ఏం చెప్పాడు దేవుడు, 10వ వంతు అంతా కూడా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడ రావాలంట చెప్పండి. నా మందిరపులో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగం అంటే ఏంటి? దేవుడు మనకి 10 రూపాయలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నా ₹1 దేవునికి ఇవ్వాలి. అది దేవుని భాగం. అది దేవుడు మనకి 10 భాగాలు ఇచ్చినప్పుడు మనం దేవునికి ఏం చేయాలంట? ఒక భాగాన్ని ఇవ్వాలి. ఎందుకు ఆ భాగాన్ని ఇవ్వాలని చెప్పాడంటే, ఒక సంఘము ఉండి సంఘానికి ఒక సేవకులుండి ఆ సంఘానికి వాళ్ళు సేవ చేయించు ఉన్నారు కాబట్టి వారికి జీతం లేదు, వారికి ఉద్యోగం లేదు. కాబట్టి లేవీయుల కొరకు దేవుడు ఏం చేస్తాడంట? ఆ భాగాన్ని ఇచ్చాడు. బైబిల్ ఏం రాస్తుంది? లేవీయులకి స్వాస్థ్యం ఉందా? లేదు. వాళ్ళకి ఆస్తి ఏది కూడా ఇవ్వాల. దేవుని మందిరంలో పనిచేసి అక్కడ వచ్చేదాన్ని మాత్రం వాళ్ళు తీసుకొని జీవనం కొనసాగించాలి. కాబట్టి లేవీయుల కోసము ఈ దినాల్లో అపోస్తులుగా సమస్తాన్ని విడిచిపెట్టి సేవ నిమిత్తం సమర్పించుకొని సేవ మా పనిగా మేము పెట్టుకొని ప్రజలను విశ్వాసంగా దేవుని సొల కనిపెట్టుకొని జనుల నిమిత్తం సేవ చేయొచ్చు, ప్రార్థన చేయించున్నాం. కాబట్టి దేవుని మందిరానికి దాన్ని తీసుకొని రావాలని ఇది దేవుడు చెప్పిన మాట. కాబట్టి దేవుని యొక్క మందిరంలోనికి 10వ భాగాన్ని తీసుకురామన్నాడు. కాబట్టి దేవుడి మందిరంలోనికి మనం 10వ భాగము ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ చదువుతున్నాం కదా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. కాబట్టి దేవునికి ఒక భాగము మన జీవితంలో దేవుడు ఒక భాగంగా ఉన్నప్పుడు మరి దేవుడు కూడా మనం ఇవ్వాలా వద్దా? ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయి. కన్ను, నోరు, చెవి, ముక్కు, కాలు, అన్నీ ఉన్నాయి. రక్తం అనేది అన్నిటికి వెళ్ళాలా? కొన్నిటికి వెళ్ళాలా? అన్నిటికి రక్తం వెళ్ళాలి. అన్నిటికి రక్తం వెళ్ళకపోతే అవయవం పనిచేయదు, చచ్చిపడిపోద్ది. విన్నారా? రక్తం అనేది సర్ఫేస్ అవ్వాలి. అలాగని దేవుడు మనకి ఒక భాగముగా మనం ఎంచుకున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంట? ఆయనలో ఒక భాగాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవమ్మా. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను,
కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇస్తానంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆయన ఇంటిలోను ఆయన ప్రాకారంలో ఏం చేస్తాడంట ఒక భాగాన్ని దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి దేవుడికి మనము ఒక భాగం ఇవ్వాలి, దేవుడు మనకు ఒక భాగాన్ని ఇస్తున్నాడు. మనమేమో దేవునికి ఒక భాగం అని మనం ఆయన్ని మనలో పెట్టుకుంటున్నాం. అలాగే ఆయనే ఉన్నాడు, మీరు నాకు ఒక భాగం అని ఆయన మనల్ని ఏం చేస్తాడు తనలో పెట్టుకుంటున్నాడు కదా. మనలోనేమో దేవుడు ఉంచుకోవాలి, మనల్నేమో దేవుడు ఉంచుకోవాలి. దేవుళ్ళో మనం ఉండాలి, మనలో దేవుడు. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా మనం ఉండగలము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పారు. కాబట్టి మనం దశమభాగము దేవునికి ఎందుకు ఇస్తామంటే 10 భాగాలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఒక భాగాన్ని దేవుడికే ఇస్తూ ఉన్నట్లుగా ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, కొడుకులు కూతులు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికే పెట్టించున్నాను. ఈ లోకంలో నా కొడుకు నా కూతురు అని గొప్పలు చెప్పుకుంటా, నా భార్య నా భర్త నా తల్లి నా తండ్రి, ఇంతకంటే గొప్ప పేరు నీకు పరలోక రాజ్యం నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనము దేవుల్లో భాగంగా ఉండాలా వద్దా చెప్పండి? దేవుల్లో భాగంగా ఉండాలా వద్దా? దేవుళ్ళో మనం భాగంగా ఉండాలి, దేవుడు మనలో భాగంగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడో దేవుడు అనేది ఉండాలి. ఈ రోజులో చూడండి, కొంతమంది ఒక మనిషిని ప్రేమిస్తారు, ఇక ఆ జీవితంలో ఆ మనిషి సగం పాత్ర పోషిస్తాడు. విన్నారా? ఆ మనిషినే ఈ మనిషి ప్రేమిస్తాడు, ఆ మనిషి గుర్తు చేసుకుంటాడు. ఈ మనిషి ఎప్పుడు కూడా ఆ మనిషి యొక్క ఆధ్వర్యంలో, అంటే అతనికి సరెండర్ అయిపోయి అతను ఏది చెప్తే అది చేస్తాడు. ఎందుకంటే ఈ జీవితంలో మరొక వ్యక్తికి సగం పోర్షన్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట మనము వినాలి. అలాగనే దేవుడు మనలో ఉండాలి, మనము దేవుల్లో ఉండాలి. ఎందుకంటే దేవుడికి మనకు ఐక్యత వస్తుంది. దేనికోసం చెప్పండి? ఇప్పుడు ప్రతి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేస్తారు, అక్కడ పూజారు ఉంటారు, పూజారికి ఆ జీవనోపాధి అనేది కలిగిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టుజాలనంత విస్తారమైన దీవెనలో కుమ్మరించేదను. కాబట్టి దేవుడు ఏమన్నంటే, ముందుగా నీవు నాకు 10వ భాగాన్ని ఇచ్చి అప్పుడు నీకు ఏది కావాలో నన్ను శోధించిన అడుగు. ఏమనంట, నా 10వ భాగాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇచ్చిన తర్వాత నీకు ఏది కావాలో ఏం చేయాలి, నన్ను చెప్పండి శోధించాలి. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక పిల్లోడికి ఫోన్ కావాలి, అది కొనిచ్చే వరకు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న పీడిస్తూ ఉంటాడు. కొనిచ్చేవరకు నిద్రపోడు, అన్నం తినడు, స్కూల్కి వెళ్ళాలంటాడు, కాలేజీకి వెళ్ళాలంటాడు, అది కొనిచ్చేవరకు ఒప్పుకోడు కదా. ఈ దినాల్లో మనం చూస్తే పిల్లలకి ఏదైనా కావాలని అడిగితే అది ఇచ్చే వరకు కూడా ఆ పిల్లలు ఊరుకుంటున్నారా? కింద పడి డొల్లి అయి పగలగొట్టి ఈ పగలగొట్టి ఇసిరేసి తిట్టేసి మనల్ని కొరికేస్తారు. కావాలంటే మనల్ని కూడా కొరికేస్తారు. మన బట్టలు చింపేస్తారు, కత్తి పట్టుకొస్తారు పొడుటాకు మనల్ని. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనరేటర్ సైకోయిజం. ఏ ఇజం అంట, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్నది జరగాలి అంతే. ఎవడు ఏమైపోయినా పర్లే, వాళ్ళు అనుకున్నది మాత్రం ఏమంట జరగాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, దేవుడు ఏమన్నా అంటే, మీరు నన్ను శోధించి అడగండి, మీకు ఏది కావాలో దాన్ని ఏం చేయాలన్నా అడిగే బాధ్యత ఎవరిది? ఎవరికైతే కావాలో వాడు ఏం చేయాలంట, దేవుణ్ణి శోధించాలి. నేను దశమభాగం వేసేసి మందిరంలో వచ్చేసాను కదా, ఇంక నాకెందుకు, ఆయన ఇస్తాను కాదు. మనం ప్రార్థన చేసి మనం ఏది కావాలో దేవుణ్ణి ఏం చేయాలంటే మనము అడగాలి. ఎందుకంటే దేవుళ్ళో ఒక భాగం మనకు ఉన్నాం కాబట్టి మనకు హక్కు ఉంది, అడిగే హక్కు మనకు ఉంది. విన్నారా? దేవుళ్ళో మనం ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ఆయన అడిగే హక్కు మనకు ఉంది. రెండోది, దేవుడు మనలో ఒక భాగం ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే హక్కు కూడా ఆయనకే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే, దేవునికి సన్నిధిలో ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. ప్రభా, ఇదిగో నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నాను, ఇదిగో 10వ వంతు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను ప్రభా, నన్ను ఆశీర్వదించను ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. దేవుని మాట మనం వింటే మన మాట దేవుడు వింటాడు. దేవుని ఆజ్ఞ మనం నెరవేరిస్తే మనం అడిగిన దాన్ని దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో, నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండాలి అంటే కనుక 10వ భాగాన్ని నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీన్ని మీరు చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టుచాలంత విస్తారముగా దీవెనలో
కుమ్మరించదును. ఆకాశం నుంచి దీవెనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఆకాశం నుంచి మనకి ఏమొస్తాయంట? దీవెనలు వస్తున్నాయి. ఆకాశం అంటే దాని అర్థం అంటే పరలోకము. ఎక్కడన్నా ఆకాశం అంటే మొదటి ఆకాశం ఉంది, రెండో ఆకాశం ఉంది, మూడో ఆకాశం ఉంది, బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మూడో ఆకాశంలో పరదేశి దేవుడు ఉంటున్నాడు. విన్నారా? మొదటి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఎవరినంట? సాతాను, దురాత్ములు ఉంటాయి. ఆ తర్వాత పరలోక రాజ్యము, దేవుడు, దేవదూతలు, పరదేశి అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మనకి 10వ భాగాన్ని దేవునికి మనం తీసుకుని వచ్చి ఆయన మందిరపు నిధిలో మనం వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి పట్టుజాలంత విస్తారమైన దేవుళ్ళు ఆకాశ వాక్యాలు ఇప్పుతున్నాడంట. ఏముంటుందంట? పోయిన వారం మనం విన్నాం, ఆకాశాన్ని చీల్చుకొని దేవుడు వచ్చాడు, గగనము చీల్చుకొని వచ్చాడు అని మనం వాక్యాన్ని విన్నాం కదా. కాబట్టి దేవుడు ఆకాశం చీల్చుకొని వస్తున్నాడు. అలాగనే మనకు ఒక ఆశీర్వాదం కావాలంటే పరలోకం నుంచి ఏం చేస్తున్నాడు దేవుడు? పరలోకం నుంచి భూలోకంలో మనకే పంపిస్తున్నాడు. అందుకని చదువుతున్న ఆకాశ వాక్యంలు విప్పి, ఆకాశానికి వాకిలు ఉందంట, గుమ్మం. దేవుడు ఏం చేస్తాడు? ఆకాశ గుమ్మాలను విప్పి ఏం చేస్తాడు? మనకు కావలసినంత పంపిస్తాడు. కోరేశ్వరతో దేవుడు మాట్లాడాడు. కోరేశ్వరతో ఏం మాట్లాడాడు? నేను రహస్య స్థలం వలన అంధకారను ధనాన్ని నీకు ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు పరలోకంలో దాచిన ఆ ధనాన్ని కోరేశ్వర ద్వారా మందిరాన్ని కట్టించి ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి దేవుడు అతను కూడా ఆశ్రయిస్తానని చెప్పేసి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. అందుకని మన అందరూ కూడా ఆకాశం అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటి? పరలోక ఆశీర్వాదములు. చెప్పండి. ఆకాశ వాక్యంలను విప్పి పట్టు జాలం అంటే ఏంటి? పట్టు జాలం అంటే ఏంటి? మనం మొయ్యలేనంత ఏంటి అంత ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఒక మనిషికి 20 కేజీలు బియ్యం ఇస్తే మోస్తాడు, 50 కేజీలు బియ్యం ఇస్తే మోస్తాడు, 1000 కేజీలు బియ్యం ఇస్తే మోయగలడా ఒక్కడే మనిషి? అదే పట్టు జాలం అంటుంది కదా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తా అన్నాడు. కాబట్టి మనం అడిగేది కొద్దిగా, దేవుడు మాత్రం అంటే మనం పట్టుకోలేనంత దేవుడు మనకే ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడంట? ఆకాశ వాక్యాలను తెరిచి. మనం ఏం చేస్తున్నాం? మనుషులు సహాయం చేయట్లేదు, లేకుంటే మనకి లోన్ రావట్లేదు, లేకుంటే మనకు అప్పు దొరకట్లేదు, లేకుంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు, శాలరీ పెరగట్లేదు, లేకపోతే మనకి ఇంకా ఎవరైనా మన కుటుంబం తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, మా అత్త మామ ఇవ్వట్లేదు. ఇలా ఏం చేస్తున్నాం? మనుషుల దగ్గర మనం ఎదురు చూస్తుంటాం. కానీ మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఎదురు చూడాలి, శోధించి అడగాలి. ఎవరిని? దేవుణ్ణి అడగాలి. మనుషుల వైపు మనం చూస్తే ఏమీ దొరకదు. వాళ్ళేం దేవుళ్ళు కాదు, కలిగించడానికి అన్నీ ఇవ్వడానికి దేవుళ్ళు కాదు వాళ్ళు. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఏది కావాలన్నా మన విశ్వాసం ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపే చూడాలి. అందుకని దేవుడు ఏమంటున్నా అంటే ఆకాశము అని చెప్పినప్పుడు పట్టు జాలంత విస్తారమైన దీవెనలని కుమ్మరిస్తా, అంటే ఆశీర్వాదములు. అందుకని మన జీవితంలో మొదటగా మనం చేయాల్సిందంటే మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసి దేవుని మందులో ఆయన మనం శోధించి ప్రార్థించి మనం అడిగినప్పుడు దేవుడు మనం పట్టుచాలంత, అంటే మనం పట్టుకోలేనంత, మనం మొయ్యలేనంత విస్తారమైన దీవెనలు ఏం చేస్తాం? దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మన అందరం కూడా మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఆకాశం అని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము. చెప్పండి అందరూ. ఆకాశం అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వస్తాం మనకు ఆశీర్వాదము? పరలోకం నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అంట? పరలోకం. మనం ఎటు చూసి ప్రార్థన చేస్తాము? చెప్పండి. పైకి చూసి మనం ప్రార్థన చేస్తాం. అక్కడ ఎవరున్నారు? దేవుడు. ఆకాశం నా యొక్క సింహాసనము అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో, మహా ఆకాశంలో ఆయన కనబడుస్తాడు. రెండవదిగా ఆకాశము అనే దాని గురించి మనం నేర్చుకుంటాం ఈ నెలంతా కూడా. ఆకాశం అని చెప్పినప్పుడు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 33వ అధ్యాయం 26వ వాక్యం, ద్వితీయోపదేశ కాండం. యెషురును దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఇక్కడ మనం చదువుతున్నాం యెషురు దేవుని పోలిన వాడు ఎవడో లేడు. యెషురు అంటే యేసు ప్రభు, యాశ్వ అంటారు. హెబ్రీ భాష అంటారు, యాశ్వ అంటారు. యెహోవాని అంటారు, యావే అంటారు. యెహోవాని యావే అంటారు హెబ్రీ భాషలో. యేసు ప్రభుని ఏమంటారు? యాశ్వ అంటారు. కాబట్టి ఇక్కడ యెషూర్ అంటే కూడా ఆయనే.
కాబట్టి యేసురు దేవుని పోలినవాడు ఎవడో లేడు అంటే, యేసు ప్రభువా నిన్ను పోలినవాడు ఎవడో లేడు, ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ మేఘాలుడే వచ్చును. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆకాశం నుంచి మనకి ఏమొస్తుందంటే సహాయము వస్తుంది. చెప్పండి, కొండలు తట్టు కనులు వచ్చిన నాకు సహాయము ఎక్కడి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయము కలిగింది. కాబట్టి మనకి సహాయము కావాలి అని అంటే మనం ఎక్కడికి చూడాలి చెప్పండి? ఆకాశం వైపే మన కన్నులు చూడాలి. ఎవరైపు చూడాలంట? ఆకాశం వైపు మన కన్నులు ఎప్పుడైతే చూస్తుందో మనకి ఏ సహాయం అయితే మనం కావాలని కోరుస్తున్నామో, ఒక ఉద్యోగం కావాలా, ఒక ప్రమోషన్ కావాలా, లేకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ కావాలా, లేకుంటే ఒక వివాహం కావాలా, లేకుంటే ఎగ్జామ్లో ఒక ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలా, ఏదైతే నీ జీవితంలో సాధించాలనుకుంటున్నావో ఆ సహాయం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి పోలినవాడు ఎవడో లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ మేఘాలుడై వచ్చిన మహోన్నతుడై మేఘ వాహనుడగును. అంటే ఆయన వాహనంగా వస్తాడంట. దేన్ని వాహనంగా చేసుకుంటాడు? మేఘాలని. దేన్నంట? ఇప్పుడు వర్షము రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మేఘాలు తీసుకొని సముద్రంలోకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని ఏం చేస్తున్నా, మేఘాలు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ వర్షం పడాలి అక్కడ వర్షము పడుద్ది. అలాగనే దేవుడు కూడా మనకు పరలోకం సహాయము దేని మీద తీసుకొస్తున్నాడు? ఆకాశం నుంచి మేఘాల మించి దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకుని మనకు వచ్చి చేస్తాడు. కాబట్టి మనకి ఏ సహాయం కావాలన్నా మనుషుల సహాయం వ్యర్థము. ఎవరి సహాయం అంట? మనుషుల సహాయము వ్యర్థం. కాబట్టి మనం ఎవరి సహాయం కోరుకోవాలి చెప్పండి? దేవుని సహాయం కోరుకోవాలి. మనుషుల సహాయం అని కూడా వ్యర్థం. ఎందుకంటే మనుషుల సహాయం అనేది తాత్కాలికమైనది, దేవుని సహాయం అనేది ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది. మనుషుల యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే కనుక దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. కానీ దేవుని సహాయం కోరుకుంటే కనుక దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మనుషులు సహాయం చేస్తే తిరిగి మరలా మనల్ని అడుగుతారు, మేము మీకు సాయం చేస్తాం కదా, ఆ రోజు మీకు చేస్తాం కదా, ఈ రోజు మాకు కష్టం వచ్చింది, మీరు ఎందుకు చేయరని వాళ్ళు మన దగ్గర ఎదురు చూస్తారు. కానీ దేవుడు కనుక మనకు సహాయం చేస్తే మన దగ్గర మళ్ళీ ఎదురు చూస్తాడా చెప్పండి? ఎదురు చూస్తాడా? మనకి ఏది కావాలని ఏం చేస్తాడంట? తప్పకుండా సాయం చేస్తాడు. కానీ తిరిగి మన దగ్గర ఎటువంటి ఆశించేవాడు దేవుడు కానీ కాదు. అందుకని మనకు సహాయం కావాలన్నప్పుడు ఎవరి వైపు మన చేతులు చాపాలి చెప్పండి? దేవుని వైపు. ఆకాశం మనం ప్రార్థన చేసేప్పుడు చూడండి, ఆ వైపు చూడండి. ప్రార్థన చేసేప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? మనం ఎలా ప్రార్థన చేయాలి? చేతులు పైకి ప్రభువా నాకు సహాయము చేయనని చెప్పి ఏం చేయాలి? మన చేతులు సహాయం కొరకు పైకి చాపాలి. ఎప్పుడైతే మన చేతులు పైకి చాపుచున్నామో దేవునికి సహాయం మనకి ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. అందుకని మనకి దేవునికి సహాయం కావాలి అంటే కనుక ఎల్లప్పుడూ మనము ఆకాశము మేఘాల వైపు చూడాలి, మనుషుల వైపు చూడొద్దు. ఆకాశంలో మహా ఆకాశంలో పరలోకంలో దేవుడు మనకి పట్టుజాలంత దీవెనలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అల్పులైన మనుషుల దగ్గర మన సహాయాన్ని కోరకూడదు. సహాయం అనేది మనుషుల దగ్గర ఎన్నడూ మనం కోరకూడదు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా జీవితంలో ఒక భాగంగా ఉన్నాడు, నేను ఆయన జీవితంలో బాగున్నాను, నేను ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని, ఆయన నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, నాకు ఆయనకి సహాయం చేయాలి, ఆయనకి నేను దశమ భాగాన్ని మందిరానికి తీసుకెళ్ళి నేను ఆయనకి ఇవ్వాలని చెప్పేసి అడిగే హక్కు మనకు ఉందా లేదా చెప్పండి? దేవుని దశమ భాగం ఇస్తే సరిపోదు. ఇచ్చిన తర్వాత నాకు కావాల్సిన అడగాలి దేవుణ్ణి. ఇదిగో ప్రభా నీ ఆజ్ఞని గైకొన్నాను, నీ ఇవ్వమన్నది నేను ఇచ్చేస్తాను, కానీ నాకు కావాల్సిందే నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడగాలి మనము? అంటే కానీ దేవుడు నాకు ఇచ్చేస్తే సరిపోయిందని అంటలా, దశమభాగం తీసుకుని మౌనంగా ఉంటలా. దశమభాగం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంట? నీకు ఏది కావాలో దాన్ని దేవుడు ఇస్తాడు. ఏం చేస్తాడంట? ఏది కావాలో దేవుడు నీకు అది ఇస్తాడు. అందుకని మన అందరం కూడా విశ్వాసంతో దేవునికి ఇచ్చినప్పుడు విశ్వాసంతో దేవుని దగ్గర మనం పొందుకోవాలి. విశ్వాసంతో దేవునికి ఇచ్చినప్పుడు విశ్వాసంతో దేవుని దగ్గర మనము పొందుకోవాలి. ఆకాశం అని చెప్పినప్పుడు అది ఏమంట చెప్పండి? సహాయం దొరుకుతుంది. అందుకని మనుషుల వైపు మనం ఎప్పుడు చూడొద్దు. మన విశ్వాసంతో దేవుని వైపు మాత్రం చూసి ఆకాశం అంటే సహాయం మనకు వస్తా రాదా? ఆకాశంలో గొప్ప దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి? మనుషులైతే తాత్కాలికంగా ఉంటారు, చనిపోతారు, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. కానీ దేవుడు అయితే స్థిరంగా ఉంటాడు, ఆయన దగ్గర సర్వం సమృద్ధిగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆకాశం నుంచి దేవుడు మనకి ఆహారాన్ని కుమ్మరిస్తున్నాడు. ఏమిస్తాడంట? ఆకాశం నుంచి ఏం చేస్తాడంట? ఆహారం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి.
అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా అతడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నామో, దేవుడు ఆహారం ఇస్తాడు అని ఆ కరువు కాలంలో చెప్పబడింది. ఎలీషా చెప్పాడు. ఏమని చెప్పాడు? మొదటి వాక్యంలో, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లైన, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రూపాయి ఒకటింటికి 2 మానికల యవల అమ్మబడును అని చెప్పాడు. అంటే వాళ్ళందరిని నమ్మలేదు. అప్పుడు రాజుగారు కూడా ఏం చేశాడు? సందేహపడే స్థితిలో కనబడుతున్నాడు. అప్పుడు రాజు దగ్గర ఉన్న పనివాడు ఏం చెప్పాడంట, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశ కిటికీలు తెరిచినను ఇలాగూ జరుగునా అని అతను మాట్లాడాడు. అప్పుడు ఎలీషా చెప్పాడు, నువ్వు కళ్ళారా చూచదు కానీ దాన్ని తినకుందు అని చెప్పాడు. అదేవిధంగా అక్కడ ఆహారం అమ్మబడింది. ఆ అమ్మబడినప్పుడు ఆ దైవజనుడు చెప్పినట్లుగానే 17వ వాక్యంలో అతను ఏం చేస్తాడంట, ఆ ద్వారం మీద ఉండి వాటిలో అమ్ముతుండగా అక్కడ త్రొక్కబడి అతడు చనిపోయాడు. అందుకే ఏం చెప్పాడు? ముందు కళ్ళారా చూస్తాగా నీవు తినవని చెప్పాడు కదా. కాబట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించకూడదు, అవిశ్వాసం మనకు ఉండకూడదు. దేవుని మాటని ఎప్పుడు ఏం చేయాలి? మనము విశ్వసించాలి. దేవుని మాట గ్రహాజీ వినలేదు, కానీ నయమోని విన్నాడు. నయమోని ఏమన్నాడు? నీ కుష్టి పోతుంది, పో 7 సార్లు ములుగంటే వెళ్ళి ములిగాడు, అతను బాగుపడ్డాడు. కానీ ఎవరు మాట వినలేదు? గ్రహాజీ మాట వినకుండా అతను ఏం చేస్తాడంట, అతను కుష్ఠరోగము ఇతను తెచ్చుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మనం అవిధేయతగా మనం ఎప్పుడు చూడకూడదు. ఒక దైవజనుడు చెప్పాడంటే, ఒక దైవ సేవకుడు చెప్పాడంటే దాన్ని మనం ఏం చేయాలంట? చెప్పండి, విశ్వసించాలి. ఏం చేయాలంట? విశ్వసించాలి. దైవ సేవకుడు నోట్లో నుంచి దేవుడు ఒక మాట పలికించాడంటే అది నెరవేరాలని ఏం చేయాలి? మనము విశ్వసించాలి. విశ్వసిస్తే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. అయితే ఇక్కడ ఇతను ఏం చేస్తాడంట, సందేహించాడు. ఏమంటున్నాడు అతను? యెహోవా ఆకాశ కిటికీలు, ఏమంట, ఆకాశ కిటికీలు తెరిచినాను ఇలాగ జరిగిద్దా అన్నాడు. కానీ మరుసటి రోజు రాజులు కొట్టుకొని చంపుకొని అందరు చచ్చిపోయారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా ఏదో తెచ్చుకొని చక్కగా పంచుకొని అమ్ముకొని తిన్నారు. అందుకని మనకి జీవితంలో ఆహారం కావాలంటే మనకి ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి. చెప్పండి అందరూ. ఆకాశం అంటే ఏంటంట? పరలోకము. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే, నీకు ఆహారం కావాలంటే నీవు మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. నీవు ఆకలి దప్పులుతున్నావా ఏంటి? లేకుంటే నీవు ఆర్థికంగా ఉన్నావా? లేకుంటే నీకు తినడానికి లేకుండా ఉందా? అయితే నువ్వు చూడాల్సింది ఎవరి వైపు అంట? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. కాబట్టి ఆకాశ వాక్యంలో దేవుడు విప్పి ఆహారం ఇచ్చాడు కదా. ఆకాశ వాక్యం విప్పి లక్షల మంది ప్రజలకు ఆహారాన్ని ఇచ్చినాడు. అందుకని మన అందరూ దేవుణ్ణి ఎప్పుడు సందేహించకూడదు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని సందేహించలేదని రాస్తుంది బైబిల్లో. ఏం చేయాలంట? దేవుని వాగ్దానం ఏం చేయాలంట? సందేహించలేదు. బైబిల్ ఏమంటుంది? ఆయన వాగ్దానములు అన్నీ అవును ఆమేనని ఉన్నాయి. అంటే అన్ని జరుగుననే ఉన్నాయి. దేవుని మాటలు ఎక్కడ వ్యర్థమైపోవు. భూమి ఆకాశం గతించిన నా మాట ఏమాత్రమో గతింపదని చెప్పాడు. అందుకని మనందరూ ఏం చేయాలంటే దేవుని యొక్క వాగ్దానము దైవ సేవకుడి ద్వారా ఒక మాట మనకి ఇచ్చినప్పుడు దాన్ని విశ్వసించి మనం వెళ్ళాలి. అన్నాకి ఏలి చెప్పాడు, నీకు దేవుడు కుమారుడు అనుగ్రహించినాక పో అన్నాడు. ఆయన నీ ప్రారంభుడు అంగీకరించినాక పో అన్నాడు. ఆమె ఏం చేసింది? అలాగే విశ్వాసం తెలిపింది. మరలా సంవత్సరం వచ్చేసరికి పండగకి ఏం చేసిందంట? కొడుకుతో వచ్చింది. ఎవరు వచ్చిందంట? సమయాలు తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఈ బిడ్డ సేవకి ఇచ్చేస్తాను, నాకు వద్దు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అని చెప్పి ఆ బిడ్డ ఏం చేయాలంట? సేవకి. కాబట్టి ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏం చేయాలంటే మనము విశ్వసించాలి. సారేపత్రులు ఏం చేస్తుందంటే, ఒక స్త్రీ నీ వెళ్ళి నీ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న కొంచెం నూనె వేసి ముందు ఆ రొట్టె నాకు తీసుకురా అని చెప్పాడు. ఆమె ఏం చేస్తుంది? సందేహించకుండా చేస్తుంది. అలాగే ఆమె ఆశించండి. అందుకని దేవుని బట్టి మన యొక్క జీవితంలో దేవుడు దైవ సేవకుల ద్వారా ఏదైనా ఒక వాగ్దానం, ఒక మాట మనకి ఇచ్చాడంటే దాన్ని మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. అప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇతను విశ్వసించలేదు, అతను చనిపోయాడు. ఏమైపోయాడ?
విశ్వసించలేదు. అతను ఏమైపోయాడంట? చనిపోయాడు. నిజంగా అతను ఏం డైలాగ్ కొట్టాడు? ఆకాశ వాకిళ్ళు విప్పినా కూడా ఇలా జరిగిద్దా అని ఏం చేశాడు? అతను దేవుణ్ణి విమర్శించాడు. ఎవరు విమర్శించాడు? ఆయన దేవుని విమర్శించాడు. కాబట్టి అతనికి ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం విమర్శించకూడదు. బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి దూషించేవాడు మరణానికి పాత్రుడని రాస్తుంది కదా. కాబట్టి మనము మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారిగా, అవిశ్వాసం మనం కనపడద్దు, విశ్వాసంతో జీవింప చేయబడేవారిగా మనం కనపడాలి. 4వది మనం చూసినట్లయితే ఆకాశం నుంచి దేవుడు మనకి ఏమిస్తాడంట? వర్షాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తాడంట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఆకాశం నుంచి దేవుడు మనకి ఏమిస్తాడంటే వర్షాన్ని ఇస్తున్నాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు. 3.5 సంవత్సరాలుగా అన్నీ ఏమైపోయినాయంట? ఎండిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, 1 సంవత్సరం వర్షాలు రాకపోతే డ్యాములు, చెరువులు, కాలువలు, నదులు ఏమవుతాయి? ఎండిపోతాయి. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వర్షం అంట? 3.5 సంవత్సరం వర్షం లేదు. అయినా కూడా దేవుడు జనులను బ్రతికించాడు. ఆ కాలంలోనే కదా ఒక స్త్రీ తన బిడ్డను వండుకొని కూడా తినేశారు ఇద్దరు కలిసి. ఏం చేస్తారంట? ఒక స్త్రీ ఇంకొక బిడ్డను ఏం చేస్తారంట? ఇద్దరు కలిసి వండుకొని కూడా తినేస్తారు. అంత కరువు వచ్చింది. ఆ కాలంలో ఎలీయా ఏం చేస్తాడంట? ప్రార్థన చేయగా ఏమొచ్చిందంట? ఆకాశం నుంచి వర్షం వచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. మళ్ళా వాళ్ళందరూ బ్రతికారు. వాళ్ళ పశువులు, గొర్రెలు, ఆ దూడలు, గాడిదలు, వంటలు అన్నీ కూడా బతికినాయి. అందుకనే మన జీవితంలో వర్షం అని చెప్పినప్పుడు అది ఒక ఆశీర్వాదానికి సూచనగా ఉంది. నిజంగా భూమి వర్షం లేకపోతే పంట పండదో, పంట పండకపోతే భూమి మీద మనం బ్రతకడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇది మనం చదువుతున్న వాక్యంలో దేవునికి వాక్యం చెప్పబడదు. మరొక స్థలంలో ఆకాశ వర్షాన్ని తాగుచు ఆ భూమి ఏం చేస్తుందంట? తన ఫలాన్ని ఇస్తుంది. అది ఏం చేస్తుందంట? సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు ఏం చేస్తుందంట? అది ఫలిస్తుంది. ఏ దేశం అది? పాలు తేళ్లు ప్రవహించే దేశం. ఏ దేశం అండి అది? పాలు తేళ్లు ప్రవహించే దేశం ఏం చేస్తంట? ఆకాశ వర్షాన్ని తాగి ఏం చేస్తంట? జనులకు ఏం చేస్తంట? ఫలాన్ని ఇస్తని చెప్పేసి ద్వితీయోపదేశకాండలో రాయబడింది. కాబట్టి మన అందరం కూడా దేవునికి సత్యమునే మనం చదివినట్లయితే ఈ యొక్క ఆకాశం అనేది మనకి ఏమిస్తుంటే ఫలాలను ఇస్తుంది. కాబట్టి ఆ వర్షాన్ని ఇస్తుంది. ఆ వర్షం వల్ల మనం ఏం చేస్తాంటే ఆ ఫలాలు మనము పొందుకుంటాం. ఆ ఫలాలు పొందుకున్నప్పుడే మనం ఏం చేస్తాంట? మంచిగా జీవించడానికి అవకాశం మనకి ఉంటది. వర్షం లేకపోతే కనుక మనం ఫలాలు ఫలించగలమా? చెప్పండి. వర్షం లేకపోతే మన ఫలాలు ఫలించగలమా? వర్షం ఉంటేనే ఏం చేస్తాంట? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో అది ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది. ఏ భూమి అది? కనాను దేశం. కనాను దేశము ఆకాశ వర్ష జలమును తాగుతుంది. నీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆత్మీయంగా కనాన్ అంటే ఎవరు? మనమే. ఎవరండి? ఆత్మీయంగా కానాను అంటే ఎవరండి? మనమే. కాబట్టి అక్షరానుసారంగా కానాను అని చెప్పినప్పుడు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశాన్ని చూపిస్తుంది. ఆత్మీయంగా కానాను దేశం అంటే ఏమని చూపిస్తుంది? మన ఆత్మీయ జీవితాన్ని చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఆకాశ వర్ష జలాల్ని మనం తాగే వరకు ఉండాలి. దేవుడిని యెహోవా ఎల్లప్పుడూ మనం లక్ష్య పెట్టాలి. ఆయన మనల్ని చూసి బాధ్యత కలిగి ఉండాలి. మన దేవుని యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీదే ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క దృష్టిలో మన ఎల్లకు కూడా ఒక ఫలాలు ఫలించేవారుగా, సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు కూడా యెహోవా కన్నులు దాని మీద ఉండును. అందుకని మన మీద ఎవరి కన్నులు ఉండాలి? మనం ఫలించి అభివృద్ధి పొందేవారికి మన మీద ఎవరి కన్నులు ఉండాలంట? దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షాన్ని
కురిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలి. దేవుడు కురిపించే వర్షంలో మనం ఏం చేయాలంట? ఆత్మీయ ఫలాలు ఫలించేవారు మనము కనపడాలి. వర్షం అని చెప్పడం అది ఆత్మీయంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపిస్తుంది. ఆ వర్షం వల్ల ఫలాలు అని చెప్పడం ఆత్మ ఫలాలను మనకి చూపిస్తుంది. అందుకనే కనాను దేశము అది అక్షరానుసరంగా ఉంది, కానీ ఆత్మానుసరంగా మనము ఆకాశ వర్ష జలములు తాగాలి. మన దేవుడు మనల్ని ఎల్లప్పుడు లక్ష్య పెట్టాలి. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతవరకు కూడా దేవుని యొక్క కన్నులు మన మీద ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుచున్నాం. కాబట్టి ఆకాశం నుంచి వర్షం రాకపోతే వ్యాపారం ఉంటుందా? వర్షం లేకపోతే పంటలు పండుతాయా? వర్షం లేకపోతే ఉద్యోగాలు ఉంటాయా? వర్షం లేకపోతే ఏదైనా మన జీవితం జరిగిద్దా? ఏమి మనకి జరగదు. వర్షం ఉంటేనే ఏదైనా మనం చేయడానికి, నీళ్లు ఉంటేనే స్నానం చేయగలము, పళ్ళు తోముకోగలము, నీళ్లు తాగగలము, వంట చేసుకోగలము, బట్టలు ఉతుక్కోగలము. ప్రతి ఒక్కదానికి కూడా మనకేం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి, వాటర్ కావాలి. వాటర్ లేకపోతే మనం ఏమి చేయడానికి వీలు కానే కాదు. ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ ఆకాశం నుంచి మనకు కలిగించేది ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14 వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14 వాక్యాన్ని చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచేది ఎక్కడి నుంచి? ఆకాశం ఉండే. మనల్ని క్షమించేది ఆకాశం ఉండే. ఒక సుంకరు ప్రార్థన చేస్తాడు, ఆకాశం తోటి కనులెచ్చుటకను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు దేవా పాపునే నన్ను ఏం చేయాలంట? కరుణించునని అడిగాడు కదా. అతను ఎటువైపు చూసి అడిగాడు? ఆకాశం వైపు, దేవుని వైపు చూసి ఏం చేస్తాడంట? అడిగాడు. దేవుడు అతను ఏం చేస్తాడు? పాపాలు క్షమించి నీతిమంతుడిగా మార్చాడు. అందుకే చదువుతున్నామో నా పేరు పెట్టబడిన నా జనులు అంట. ఎవరో బయట వాళ్ళు కాజీలో ఎవరంట? దేవుని పేరు పెట్టబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది వాళ్ళు మరలా పాపంలో పడిపోయిన ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్మును తాము తగ్గించుకొని మళ్ళా ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు ఏం చేస్తాంట? క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాంట? స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అందుకని మనకి జీవితంలో ఈ లోకంలో జీవించేంతకాలం మన పాపాలని ప్రతిరోజు మనం ఒప్పుకొని దేవుని క్షమాపణ అడగాలి. మన నోటి ద్వారానో, హృదయం ద్వారానో, ఆలోచన ద్వారానో, తలపుల ద్వారానో, నడవడి ద్వారానో, క్రియల ద్వారానో, స్వభావం ద్వారానో, మాటల ద్వారానో, శరీరం ద్వారానో, దేని వలనైతే మనం పాపం చేస్తామో ప్రతిరోజు కూడా దేవుని ఏం చేయాలంట? క్షమాపణ అడగాలి. ఏం చేయాలంట? ప్రతిరోజు కూడా దేవుని ఏం చేయాలంట? మన పాపాలు క్షమాపణ అడిగేటప్పుడు ముందు తగ్గించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ముందు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా తప్పైన కుమారుడు ఉన్నాడు, మంచిగా జీవిస్తున్నాడు, కానీ డబ్బంతా ఆస్తి అంతా అడిగి తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది పాపంలో. అప్పుడు అతనికి మొట్టమొదటిగా ఏమొచ్చిందంట? తగ్గింపు వచ్చింది. నా తండ్రి ఇంట అనేక కూలి వారికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ చాలా యాతన పడుతున్నాను, అందుకే నా తండ్రికి వెళ్ళి తండ్రి నేను నీ కుమారుని అనిపించడం యోగ్యత లేదు కాబట్టి నీ కూలి వాళ్ళు ఒక కూలివాడికి పెట్టుకో అని మొదలు తగ్గించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? తండ్రిని దూరం చూస్తే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. అతను తన పాపాలు ఒప్పుకున్నాడు, తను ఏడ్చాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంట? తండ్రికి అతను మొరబెట్టుకున్నాడు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే మరలా అతనికి చెడుతనంతా తీసివేసి అతనికి మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి చెప్పులు ఇచ్చి, మంచి ఉంగరాన్ని ఇచ్చి మరలా అతనికి ఏం చేస్తాడంట? మంచి జీవితాన్ని ఇచ్చినాడు. అందుకని మనం కూడా దేవునికి సన్నిధిలో ఈ దినాన్న సుఖభోగాల వల్ల, సమృద్ధి వల్ల, చెడు వేషాల వల్ల, పాపం వల్ల దేవునికి మనం దూరంగా ఉంటే కనుక ఇది దేవునికి వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రశ్న మనల్ని మనమే తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసి దేవుని మనం వెతకాలి. చెడుతనాన్ని ఏం చేయాలంట?
విడిచిపెట్టాలి. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశం ఏం చేస్తానంట స్వస్థపరుస్తాను. మీరు చేయబడు ప్రతి ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు వాటిని వింటాయి అంటున్నాడు. అందుకని మనకి జీవితంలో ఈ దినాన్న మనకి ఏది అయితే మన జీవితాన్ని బంధించి పాపంలో ముంచి వేస్తుందో ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆ పాప క్షమాపణ మనకు దొరకదు. ఎక్కడ దొరికిద్ది? మనం తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశం నుంచి చూస్తాడంట. మనం చేసేది ఏం చేసేది? తగ్గించుకునేది, ప్రార్థన చేసేది, దేవుని వెతికేది, చెడుతనాన్ని విడిచిపెట్టేది. ఎక్కడ నుంచి చూస్తాడు దేవుడు? ఆకాశం. సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా ఆకాశం వైపు నీ వైపు చూసి ప్రార్థన చేస్తాడు, మా పాపాలన్నీ క్షమించండి. ఏమనంట? మా పాపాలన్నీ క్షమించండి. కాబట్టి మనందరం ఏం చేయాలంటే మన పాపములు ఎన్నైతే ఉన్నాయో, శాపములు ఎన్నైతే ఉన్నాయో, దోషములు, అపరాధములు, అతిక్రమాలు ఎన్నైతే చెడు కార్యాలు మనలో కనబడుచున్నాయో దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసి దేవుడు ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడంట. ఎక్కడి నుంచి వింటాడంట? మనం చేసే ప్రార్థన ఎక్కడికి వినపడుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇక్కడ లోపల వినపడుతుంది మామూలుగా మనుషులుగా అయితే, కానీ మనం మాట్లాడి ఎక్కడికి వినపడుతుందంట? ఆకాశానికి వినపడుతుందంట. చూడండి మన ప్రార్థన ఎంత గొప్పదో. మన ప్రార్థన ఆకాశానికి దేవుడి చెవులు వింటున్నాయంట, దేవుని కళ్ళు మనల్ని చూస్తున్నాయంట, మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడంట. అందుకని మన అందరం కూడా మన జీవితంలో ఏ పాపం అయితే మనల్ని నాశనం చేస్తుందో, ఏ సాతాను అయితే మనల్ని నాశనం చేస్తుందో, ఏ శరీరకార్యం అయితే మనల్ని పాడు చేస్తుందో దాని నిమిత్తమై దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు, మన చెడుమారి విడిచిపెట్టినప్పుడు, దేవుడిని మనం వెతికినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన ప్రార్థన విని మన పాపములు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. అందుకని మన అందరం ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికి చెడు మార్గం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఏం చేస్తాడంట? మన పాపాలు క్షమిస్తాడు, మన రోగాలు కూడా ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. అందుకని ఈ జిల్లాల్లో ఎంతోమంది పాపం వలన వ్యాధులు పడుతున్నారు, పాపం వలన రోగాలతో కనబడుతున్నారు. ఇప్పుడు గ్రహాజికి వచ్చిన వ్యాధి కుష్ఠరోగం దేని వల్ల వచ్చింది? పాపం వల్లే. అతను ఆజ్ఞ అతిక్రమించి ఎలీషా దగ్గర అబద్ధం చెప్పాడు. అతనికి ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చింది. దేనివల్ల వచ్చింది? అది పాపం వల్లనే వచ్చింది. మిరియాం కూడా కుష్ఠరోగం వచ్చింది. దేనికి వచ్చింది కుష్ఠరోగం మిరియాముకి? మోషేని తిట్టబట్టి సనుక్కోబట్టి ఏమొచ్చింది ఆమెకి? పాపం వల్లనే కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ మోషే పోయి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆమెను కనికరించయ్యా అని దేవుని బ్రతిలాడుకుంటే మళ్ళీ ఆ కుష్ఠరోగాన్ని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. కాబట్టి కొంతమంది కుష్ఠరోగము పుటకతో వచ్చింది, కొంతమందికి శాపాలతో వచ్చింది. ఏంటంట? శాపాల వల్ల వాళ్ళ కుష్ఠరోగాలు వచ్చినాయి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఈ 4వది మనం చూస్తున్నాం. ఏమని మనం చదువుచున్నాం? 5వది స్వస్థత. ఏమంట? స్వస్థత. అందుకని ఈ లోకంలో మనకి ఏది లేకపోయినా పర్లేండి, ఆకాశమందు దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. చెప్పండి అందరూ, చెప్పండి. ఆకాశమందు దేవుడు నాకు ఉన్నాడని ఏం చేయాలి? మనము విశ్వసించాలి. 6వదిగా కీర్తన గ్రంథము 73వ కీర్తన 25వ వాక్యం చూడండి. 73వ కీర్తన 25వ వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటే నువ్వే కదా నాకుంది, ఇంకా నాకెవరు లేరు. ఎందుకంటే నన్ను పుట్టించింది నువ్వే, నన్ను సృష్టించింది నీవే, నాకు పోలికని స్వరూపాన్ని ఇచ్చింది నీవే, జీవాన్ని ఊపిరిచ్చింది నీవే, ఏంటి నాకు ఆయుష్ ఇచ్చింది నీవే, ఈ దినాన్ని నేను బ్రతుకుతున్నాను, చలించుతున్నానంటే అది నీ వల్లనే. కాబట్టి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర లేదు. అందుకని దేవుని బిడ్డ మనకి ఆకాశమందు దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటున్నామో అప్పుడు లోకంలో ఉన్నది మనకు కావాలని ఆశ, ఆలోచన మనకు వస్తుందా? చెప్పండి. ఆకాశమందు దేవుడు నాకున్నాడు, ఆయన తప్ప నాకు ఎవరు లేరు అనే ఆలోచన మనకుంటే ఈ లోకంలో ఏదైనా కావాలని మనకు మనసు వస్తుందా? రాదు. భూషణ మనసు మనకు రాదు. ఏమని రాస్తున్న బైబిల్లో? యేసు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి మీరు పైన వాటినే వెతకండి. క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని వెతకాలి? పైన వాటిని వెతకాలి. పైన వాటిని వెతికే వారికి భూ సంబంధమైన ఆలోచన ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? భూ సంబంధమైన మనస్సు వాళ్ళకి ఉండదు. అందుకని మనము ఎప్పుడైనా సరే నాకు దేవుడు ఉన్నాడు, నాకు చాలు, ఎవరు లేకపోయినా పర్లే, శాశ్వతంగా ఉండే దేవుడు, శాశ్వతంగా నేను ఉండబోయే దేవునితో అని ఎప్పుడైతే మనకు మంచి విశ్వాసం కలుగుతుందో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అంటే నీవు తప్ప నాకు ఎవరు లేరని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లోకంలో ఏదైనా కావాలని ఆలోచన వస్తుందా? చెప్పండి, రాదు. లోక ఆశే రాదు, లోక ఆలోచన రాదు. లోకంలో అది కావాలి ఇది కావాలని కోరుకుంటారా? కోరుకోరు. మొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? భార్య లేకపోయినా ఉంటాడు కానీ ఫోన్ లేకపోతే ఉండడు అంటున్నాడు. ఏం లేదంట? భార్య లేకపోయినా ఉంటారంట, భర్త లేకపోయినా ఉంటారంట. ఎవరు లేకపోతే ఉండరంట? చెప్పండి. ఈ దినాల్లో పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే ఊరుకున్నారా? చెప్పండి, ఫోన్ ఇవ్వకపోతే ఊరుకున్నారా? కరోనా వచ్చింది, అది చచ్చింది, పోయింది, దరిద్రం అక్కడ పోలా. ఆ కరోనా ఏం చేసింది? ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లల ఫోన్లు కొనిచ్చి పూర్తిగా చెడగొట్టేసింది. పూర్తిగా నాశనం అయిపోయారు. పిల్లలందరూ కూడా చెడుకారన్నీ నేర్చుకొని ఏమైపోయారంట? చండాలంగా తయారైపోయారు పిల్లలు. దేనివల్ల? ఆ ఫోన్ వల్ల. కాబట్టి దేవుడు నాకు ఉన్నాడనే ఆలోచన మనకుంటే లోకంలోకి ఏదైనా కావాలా మనకి? చాలామంది ఇళ్లలో నేను చూస్తాను, విశ్వాసులలో పిల్లలకు ఫోనే ఇవ్వట్లేదు. కొంతమంది టీవీ మాత్రం పెడతారు కొంతసేపు, అది హాఫ్ అన్ అవర్ టైం పెడతారు. ఇంకొంతమంది ఇంట్లో నేను చూస్తాను, వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు, చిన్న పిల్లలే. వాళ్ళకి ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ మనిషికి హాఫ్ అన్ అవర్ ఫోన్ ఇస్తుంది. స్కూల్ నుంచి వచ్చిందారు సాయంత్రం, పొద్దున్న లేదు, డే అంతా లేదు, ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే. అది ఏంటి? చిన్న పిల్ల బొమ్మలు, కార్టూన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం చూసాకి ఒక బిడ్డకి అరగంట, ఇంకో బిడ్డకి అరగంట, ఇంకో బిడ్డకి అరగంట, క్లోజ్, ఫోన్ పక్కన పడేస్తే. ఇంకా అట్లా కండిషన్ చెడిపోతున్నారు పూర్తిగా. దానివలన మనిషికి వయసు రాకపోయినా, చేసే పాపం చేసే శక్తి లేకపోయినా కూడా మనసు చెడిపోతుంది. అదన్నీ చూసిన తర్వాత ఆలోచనలు చెడిపోతుంది. అందుకని దేవుని బట్టి మనము దేవుడు తప్ప నాకు ఎవరు లేరని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి లోకంలో ఉండేది ఏది అవసరమో లేదు. అలాంటి ఆశ వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. అందుకని దేవుని బట్టి మనము ఈ లోకంలో మరి అనేకులు కూడా చూస్తే అందరికంటే ముఖ్యంగా ఈ దినాన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అమ్మ కంటే, నాన్న కంటే, భార్య కంటే, భర్త కంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరే చెప్పండి. ఫోన్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే చూడండి, ఫోన్ లేకుండా ఉంటారా? ఫోన్ లేకుండా ఉండగలరా? ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఉండగలరా? ఫోన్ నీళ్ళలో పడిపోయి పని చేయకపోతే ఉండగలరా? ఫోన్ సిమ్ బ్లాక్ అయితే ఉండగలరా? మెంటల్ ఎక్కిపోద్ది. ఏమైందంట? మెంటల్ వచ్చేస్తుంది. ఫోన్ లేకపోతే ఏమైందంట? మెంటల్ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ మనకి ఈ లోక సంబంధమైన వస్తువులు అన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి. ఇవన్నీ మనకి పరలోకానికి రావు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలంట? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని ఆలోచన కనుక మనకు వస్తే కనుక లోకంలో ఉండే ఏది కూడా మనకు అక్కర లేదు, ఏది కూడా మనం పొందుకోవడానికి ఆశ అనేది రానే రాదు. రెండోదిగా మనం చూస్తే దీంట్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఆకాశం నుంచి మొట్టమొదటిగా ఏమొస్తుందంట? దీవెన, ఆశీర్వాదం వస్తుంది. రెండోది ఏమొస్తుందంట? సహాయం వస్తుంది. మూడోది ఏమొస్తుందంట? ఆహారం వస్తుంది. నాలుగోది ఏమొస్తుందంట? వర్షం వస్తుంది. ఐదోది ఏమొస్తుందంట? పాప క్షమాపణ, స్వస్థత వస్తుంది. ఆరోజు ఏమొస్తుందంట? చెప్పండి, ఆరోజు ఏమొస్తుందంట? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? లోకంలో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఆకాశమందు నీవే నాకున్నావని చెప్పేసి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే మనం చూడాలి. దావీదు చెప్తాడు, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన ఆకాశం వైపే దేవుడు ఒక ఆశీనుడు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపే మనము చూడాలి. ఇది ఒకటే పార్ట్. రెండో పార్ట్ మనం చూస్తే ఆకాశం నుండి మనకి ఏం కలుగుతుందంటే అగ్ని దిగి వస్తుంది. ఎందుకు వస్తుందంట? అగ్ని గురించి 4 మాటలు విందాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి.
రెండో రాజు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. ఇక్కడ ఆకాశం నుంచి ఏలియా అగ్నిని రప్పించాండి, దేవుడు కాదు రప్పించింది. ఎవరంట? ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని రమ్మంది. ఆయన రమ్మనగానే అగ్ని వచ్చి అక్కడ 50 మంది ఏమైపోయారంట? కాలి బూడిదైపోయారు. ఎక్కడి నుంచి వచ్చిన అగ్ని? ఆకాశం నుంచి వచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ ఆకాశం నుంచి వచ్చిందంటే నశింప చేయడానికి వచ్చిన అగ్ని అది. దేనికంట? నాశనం చేయడానికి వచ్చిన అగ్ని. కాబట్టి అగ్ని పరలోకం నుంచి నాశనం చేయడానికి వస్తుంది, బలిని అంగీకరించడానికి వస్తుంది, అగ్ని అభిషేకంగా అన్య భాషలుగా మనకి వస్తుంది. అగ్ని అనేది దహించు అగ్నిగా దేవుడు మనకు ముందుగా వెళ్తున్నాడు కూడా రాస్తుంది కదా. కాబట్టి అగ్ని అనేది అనేక రకాలుగా మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ అగ్ని ఎందుకు వచ్చిందంటే 50 మంది ఏలియాని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎవరిని అరెస్ట్ చేయడానికంట? ఏలియాని అరెస్ట్ చేయడానికి వచ్చారు, పట్టుకుని వెళ్ళడానికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నిన్ను ఒక అధిపతి అనమాట 50 మంది వెనక వేసుకొచ్చాడు. 51 మంది వచ్చారు ఆయన పట్టుకెళ్ళడానికి. ఆకాశం నుంచి అగ్ని వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చివేయని గాక అంటే ఏమైందంట? అగ్ని వచ్చి 50 మందిని కాల్చి బుడి చేస్తుంది. మళ్ళీ దీంట్లోనే 12వ వాక్యం చూడండి, అతను మరలా 50 మందిని కాల్చాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దగించను కాక అని చెప్పగా ఆకాశం దేవుని అగ్ని దిగి వారిని ఏం చేస్తుందంట? వారు 50 మందిని కాల్చేస్తుంది. కాబట్టి ఈ అగ్ని ఏంటంటే నాశనం చేయడానికి వచ్చే అగ్ని. దేనికోసం వచ్చిన అగ్ని అంట? చెప్పండి. నాశనం చేయడానికి వచ్చిన అగ్ని. కాబట్టి ఈ అగ్నిలో రకాలు ఉన్నాయి. అయితే అగ్ని అనేది ఇక్కడ మనం చూస్తే నాశనం చేయడానికి, కాల్చి బూడి చేయడానికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆకాశం అగ్ని వచ్చి ఇక్కడ యోబు గారికి వెళ్ళిన సమస్తాన్ని కాల్చి వేసినట్లు చదువుతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అతడు ఇంకా మాటలాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఆకాశం దేవుని అగ్ని అని చెప్తున్నారు అక్కడ. ఇందులో మనం చదివిన వాక్యం కూడా దేవుని అగ్ని నుండి ఆకాశం నుండి అగ్ని వచ్చిందంట. ఎక్కడంటే చెప్పండి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నామో, ఇంకను మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అగ్ని మనం చూస్తే కాల్చి బూడి చీడాకి, నశింప చీడాకి వచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అదే లూకాసు వార్త 9వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ కూడా శిష్యులు మాట్లాడుతున్నారు. ఆకాశం నుంచి అగ్ని తీసుకుని వచ్చి వీళ్ళ కాల్చేయడం నీకు ఇష్టమా అని యేసు ప్రభువుని అడిగారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వాక్యాన్ని చదువుకుందాం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. మనం చదువుతున్నాం. యేసు ప్రభువుని యెరూషలేముకి రానివ్వలేదు. ఏం చేయాలంట? యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తుంటే వాళ్ళు రానివ్వలేదు అని చెప్పేసి వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యాకోబు యోహానుని చూసి ప్రభువా అంటే 3 అంకె ఉంది, దాని కింద ఏమని రాస్తుంది? 3 అంకెలో ఏలియా చేసినట్లుగా. ఎవరు చేసినట్టుగా? ఏలియా చేసినట్లుగా ఆకాశం అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని వారిని ఆయన అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి, అంటే 4 అని ఇంకొంది. 4 ఏమని రాస్తుంది? మీరు ఎట్టి ఆత్మ కలవారు మీరు ఎరుగురు, మనిషి కుమారుడు మనిషి ఆత్మల్ని రక్షించగా కానీ నశింప చీడకు రాలేదని చెప్పాడు. అంటే ఇక్కడ ఏ అగ్ని అంటే ఇది ఆకాశం నుంచి వచ్చే అగ్ని, నశింపజేసే అగ్ని. చెప్పండి. వీళ్ళు ఏమన్నారు? ఆకాశం అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడము నీకు ఇష్టమేనా అంటే వీళ్ళు ఎవరిని అడుగుతారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు శిష్యులు. మేము ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి వీళ్ళని కాల్చేయడం నీకు ఇష్టమేనా అని ఎవరిని అడిగారు? పరమేశ్వరం. యేసు ప్రభువుని అడిగారు పరమేశ్వరం. ఆయన అన్నాడు, వద్దు ఆయన,
నేను రక్షించడానికి వచ్చాను కానీ నశింపజేయడానికే నేను రాలేదని చెప్పాడు. కాబట్టి ఆకాశం నుంచి అగ్ని అనేది ఇక్కడ మనం చూస్తే నశింపజేయడానికి కాల్చడానికి వచ్చేట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ అగ్ని అనేది అనేక రకాలుగా మనకి పనిచేస్తుంది. మరొక స్థలంలో 2 రాజులు 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 2వ రాజు 2వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని 12 చదువు 11. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. మనం చూస్తే ఏలియాని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారంట? అగ్ని రథములు, చెప్పండి, అగ్ని గుర్రములు వచ్చాయండి. ఎవరిని తీసుకెళ్ళడానికి? ఏలియాని తీసుకెళ్ళడానికి పరలోకం నుంచి ఎవరు వచ్చారంట? అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చి. అందుకని దేవుని బిడ్డ మనము మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా దేవదూతలు ఉంటారు, అగ్ని సోలగల దేవదూతలు ఉంటారు. అయితే ఏలియాని పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు అగ్ని రథాలని అగ్ని గుర్రాలు పంపించాడు. ఆ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి అతను ఏం చేస్తాడంట? పరలోకానికి తీసుకెళ్ళి. కాబట్టి అగ్ని అనేది పరలోకానికి తీసుకెళ్ళడం కూడా సహాయం చేస్తుంది. అదే సమయాన్ని పరలోకం నుంచి భూలోకంలో వచ్చి మనుషులు నశింప చేయడానికి కూడా పనిచేస్తుంది కదా. ఇప్పుడు అగ్ని చేత మనం కాల్చుకోవచ్చు, పెట్రోల్ పోసుకొని. అగ్ని చేత అన్నం కూర కూడా వండుకొని తినవచ్చు, మాంసం కూడా కాల్చుకొని తినవచ్చు. రెండిట్లు వాడుకోవచ్చు అగ్ని కదా. మంచిదానికి వాడుకోవచ్చు, చెడుదానికి వాడుకోవచ్చు. అగ్నిని 2 రకాలుగా మనం వాడుకోవచ్చు కదా. కాబట్టి చెత్త కాల్చ కూడా మనం వాడుతుంది, పనికిరాదని దాని చెత్తని కాల్చక ఏం చేస్తాం? అగ్ని మంట పెడుతుంటాం కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డన మనము ఈ యొక్క ఏలియాని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి పరలోక నుంచి ఏమొచ్చిందంటే అగ్ని గుర్రములో అగ్ని రథములు వచ్చి అతన్ని పరలోకానికి ఏం చేస్తాంట? ఆరోహణమైనట్లుగా మనం చదువుతున్నాం. అందుకని ఈ అగ్ని అనేది మనకు అవసరమే. మన శత్రువులు మనకు విరోధంగా లేచినప్పుడు దేవుడు దహించు అగ్నిని రాస్తుంది. ఏమని రాస్తుంట? దేవుడు శత్రువులు ఏం చేస్తాడంట? దహించు అగ్ని. కాబట్టి శత్రువులు దహింప చేయబడాలని అన్నప్పుడు మనం దేవుని ప్రార్థన చేసి శత్రువుని దహింప చేయమని అడగాలి. అదే సమయాన్న ఇదే అగ్ని ద్వారా మనం ఏం చేయాలంట? పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళడానికి మనము ప్రయాసపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క అగ్ని అనేది పరలోకం నుంచి ఎందుకు వస్తుందంటే దేవుడు మనల్ని అంగీకరించడానికి. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 1వ వాక్యం చదివితే ఈ ఆకాశం నుంచి అగ్ని ఎందుకు వస్తుందంటే మనం అర్పించే బలిని అంగీకరించడానికి అగ్ని పరలోకం నుంచి వస్తుంది డైరెక్ట్గా. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టి డెడికేషన్ చేసి దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆకాశం నుంచి వచ్చిందండి అగ్ని. ఎక్కడ చూస్తాంట? ఆయన పెట్టిన బలులన్నీ అంగీకరించడానికి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో వచ్చి ఆ బలులన్నీ ఏం చేయాలంట? దహించింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంగీకరించడానికి. దేనికంట? ఇప్పుడు సాంసోనికి తల్లిదండ్రులు ఏం చేశారు? బలి అర్పించారు. అప్పుడు అగ్ని వచ్చి ఏం చేసింది? అతను బలి అంగీకరించింది. హేబేలు కూడా బలి అర్పించాడు. అక్కడ ఎవరు వచ్చారు? దేవుని అగ్ని వచ్చి దేవుడు దాన్ని అంగీకరించాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మన నోటి మాటలు మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. చెప్పండి అందరూ. మన నోటి మాటలు మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం చదువుతున్న సొలొమోను రాజు బలులన్నీ అర్పించాకి అక్కడ అగ్ని దేవుణ్ణి అడిగినప్పుడు పరలోకం నుంచి ఆ అగ్ని వచ్చి ఆ బలులన్నీ కాల్చి అంగీకరించి పరలోకానికి తీసుకెళ్ళింది. ఆ దినాల్లో చూడండి, మోషే కాలంలో కానీ ఏలియా కాలంలో కానీ ప్రార్థన చేస్తే అగ్ని ఎక్కడి వస్తుందంట? చెప్పండి. బయలు దేవతలు కలిగిన ప్రవక్తలు 450 మందిని పిలిచి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప రండిరా చూసుకుందాం అన్నాడు. వాళ్ళు వచ్చారు. 450 మందికి ఏం చెప్పాడు? ఒక పశువుని ఒక ఆవుని శుభ్రం క్లీన్ చేసి పచ్చి కట్లు పెట్టి దాని నిండా నీళ్లు పోసి ఆవుని పెట్టి మీ దేవుడు గొప్పడైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని కాల్చాలి, లేదు నా దేవుడు గొప్పడైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని కాల్చాలని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు. ఏమైంది చెప్పండి? ఏమైందంట?
ఆకాశించే అగ్ని వచ్చి ఏం చేసిందంట, ఆ బలిని కాల్చింది. ఆ మాట చదువుతారా మొదటి రాజుల్లో? మీకు బైబిల్ తెలియదుగా, లేకుంటే మీరు ఏదో ఆలోచన నాకు తెలియట్లేదు. చదవండి ఆ మాట. ఏలియా ఏం చేస్తాడంట, ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి ఏం చేసింది, ఆకాశం నుంచి ఆ దహన బలంతో ఏం చేస్తుందంట, కాల్చింది. చదువు ఎన్నో వాక్యం? 38 18వ అధ్యాయం 38 చదవండి. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చాలు. మరి చూసారా, ఏలియా ఏం చేస్తాడంట, ప్రార్థన చేయగానే ఏమొచ్చిందంట, అగ్ని వచ్చి ఏం చేసిందంట, ఆ బలి అంతా అంగీకరించింది. అందుకనే దేవుని బిడ్డల మనము పరలోకం నుంచి అగ్ని అని చెప్పినప్పుడు ఇక్కడ మూడోది మనం ఏం చదువుతున్నాం చెప్పండి, అంగీకరించడం. మొట్టమొదటి అగ్ని ఏమంటది, దహింపజేసే అగ్ని. రెండో అగ్ని ఏమంటది, పరలోకానికి తీసుకెళ్ళే అగ్ని. మూడో అగ్ని ఏమంటది చెప్పండి, అంగీకరించే అగ్ని. నాలుగో అగ్ని ఏమంట, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, ఆకాశం నుండి అంటే ఎక్కడి నుంచి అంట, ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట ఒక గాలి. ఎక్కడ చూసిందంట చెప్పండి, 2వ వాక్యంలో 2వ అధ్యాయం 2వ వాక్యం ఏమని రాస్తుంది, అప్పుడు వేగముగా వీచు బలమైన ఒక గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండిన, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద ఏమైందంట, ఆత్మ రాలింది. ఇక్కడ ఏమంట, పరిశుద్ధాత్మ. అగ్ని అంటే ఎవరంట, పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ నాలుగులు ఏమనంట, అన్య భాషలో మాట్లాడినారు. అందుకని ఇక్కడ చదువుచున్న మనకి అగ్ని అనేది చాలా అవసరం. ఒకటి, శత్రువుని కాల్చివేయాలంటే అగ్ని కావాలి. రెండోది, మనం పరలోకానికి వెళ్ళాలంటే అగ్ని కావాలి. మూడోది, మనం బలి దేవుడు అంగీకరించాలంటే అగ్ని కావాలి. మరి మనోహ సాంసనిక తండ్రి కూడా ఏం చేస్తారు, బలిని ఏం చేస్తారంట, తీసుకెళ్ళి అక్కడ నిప్పులో పెడితే ఏమైందంట, అక్కడ అగ్ని వచ్చి ఏం చేసిందంటే ఆకాశం నుంచి కాల్చి ఆ బలిని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అది అంగీకరించడము. నాలుగోది మనం ఏం చూస్తున్నాం, పరిశుద్ధాత్మిక అభిషేకం. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలను మనము 2 అనుభవాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి అనుభవం, దేవుడు ఆకాశ వాక్యం చెప్పి పట్టుజలాన్ని ఇస్తారని, ధనాన్ని కూర్స్తానని ఇస్తానని చెప్పినాడు. రెండోదిగా సహాయం చేస్తాడు ఆకాశం నుండి. మూడోది, ఆకాశం నుండి ఆహారాన్ని ఇస్తాడు. నాలుగోది, ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తున్నాడు. ఐదోది, ఆకాశం నుంచి పాప క్షమాపణ స్వస్థ ఇస్తున్నాడు. ఆరోజు ఆకాశం ముందు నీవు నాకుంటే ఏది అక్కర్లేదని చెప్పాలి. దేవుడు మన జీవితంలో ఒక భాగము, మనము దేవుని జీవితంలో ఒక భాగము. దేవునితో మనం ఉండాలి, మనతో దేవుడు ఉండాలి. రెండోదిగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏలియా అనేకులు నశింపజేశాడు. అలాగనే దాంట్లో రెండోది మనం చూస్తే ఆ అగ్ని అనేది పరలోకాన్ని తీసుకెళ్ళి, మూడు ఆ అగ్ని మనల్ని అంగీకరిస్తుంది. నాలుగు ఆ యొక్క అగ్ని పరలోకానికి పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చి అన్ని భాషలు కలిగిస్తుంది. ఈ వాక్యాలు వింటున్న మనము, ఈ సత్యాలు వింటున్న మనము ఇంకా ఆత్మీయంగా ఎదుగుటకును ఆకాశం వైపే కనులెత్తి దేవుని సహాయం పొందుకొని విశ్వాసం ద్వారా ఈ లోకంలో జీవించకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవా ఆకాశమందు భూమి యందు నాకెవరున్నారు నీవు తప్ప. దేవా ఆకాశమందు భూమి యందు నాకెవరున్నారు నీవు తప్ప. నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా. నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా. దేవా